మండలంలో హన్మాపురం, వడపర్తి, బసవాపురం, తొక్కాపురం ఇలాంటి ఐకేపీ సెంటర్లలో రైతుల యొక్క ధాన్యాలు 2-3 రోజుల కింద భారీ వర్షం పడి గాలి దుమారం లేచిన సందర్భంగా మేము అన్ని రైతులని కలవడం జరుగుతూ ఉంది. ఇప్పుడు హన్మాపురం సెంటర్లో ఉన్నాం. ఇక్కడ శ్రీశైలం అనే రైతుది దాదాపు 500 బస్తాల ధాన్యము, పైచిలుకు ధాన్యం ఉన్నది. ఆ ధాన్యాన్ని 14 మ్యాచర్ వచ్చింది, బాగా ఆరి మంచిగా ఉన్నటువంటి వడ్లని 14 మ్యాచర్ వచ్చినాక కూడా ఆ మ్యాచర్ కు మళ్ళీ టోకెన్ ఇవ్వాలి, నెంబర్ ఇవ్వాలి, లారీని ఆపడం కారణంగా లారీలు వెయిట్ చేస్తున్నారు, లారీలు వస్తలేవు అని ఆపడం మూలన నిన్నగాక మొన్న వర్షం పడ్డది. వర్షం పడితే కింది నుంచి వర్షం అంతా కిందికి పోతే కొంచెం తేమ శాతం 21 చూపిస్తుంది. 21 చూపిస్తే ఇంత మంచి వడ్లని ఎత్తడానికి వీళ్లకు ఎందుకు ఆలస్యం చేస్తున్నారు? ఎంఆర్ఓ గారు వెంటనే స్పందించి ఈ యొక్క హన్మాపురం, వడపర్తి, భువనగిరి మండలంలో అంటలు రాక నంబర్ రాలే ఆపేసి మళ్ళా కప్పిపెట్టే వరకల్లా జర వాయొచ్చి మిమ్మ వచ్చినట్టు హన్మాపురం సెంటర్. అయితే అవి మళ్ళా ఎండబోయాలి, మీరు వస్తలేదు, మాకు నంబర్ వస్తుంది అని వాళ్ళు ఆచర వస్తుంది అని చెప్పి వాళ్ళు మళ్ళీ ఎండబోయమంటారు. ఈ నొడ్డు 10,000 రూపాయలు ఎండబోసానికి అండి మళ్ళీ ట్రైన్ మళ్ళీ ఇప్పుడు ఎండబోయమంటారు. ఇప్పుడు మళ్ళీ ఆన వచ్చి ఎంటర్ చేయాలి, రాత్రికి ఆనుందంట. నాను అంటే ఎండబోసి ఎక్కడ చేయాలి, ఎక్కువ పోయాలి. పూజలు ఎవరు నాడు ఈ వచ్చిన పూజలకు వాళ్ళకు ఎంత కానీ చేస్తాం. అట్లా ఉంది. అది ఇమ్మీడియట్లీ మనం కాట పెట్టాలని ఇది పెట్టాలి సార్. ఇది మరి నేను బాగుంది. మిషన్ ఏం పని చేస్తుందో ఏం నానబెట్టి మిషన్ సరిగా పని అసలు ఈ మిషన్ పని చేస్తుందా అని ఎండకన్నా పెట్టి దీన్ని కూడా అదే రైతులు ఇంత మంచి బియ్య ఒడ్లని కూడా మైసర్ ఇట్లా నీకు 21 వస్తుంది అని చూపిస్తే ఎట్లా సంగతి? ఇల్లు ఏమైనా ఫాల్ట్ ఉందా మీరు తెలుసుకోండి. మేడం నెవరి మేడం తోట మాట్లాడదాం.